హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్, వరల్డ్ తెలుగు టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ అయినటువంటి జారిన గుండె అనే పాఠ్యభాగంలో ఇవ్వబడినటువంటి వ్యాకరణాంశాలను నేర్చుకోబోతున్నాం. తెలుగు భాషలోని అక్షరాలు 3 విధాలుగా ఉంటాయి. అవి 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. అచ్చులు ఆ నుంచి ఔ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు. అయితే మధ్యలో రూరుల తర్వాత మనకి లూలులు ఉంటాయి. ఈ లూలులు అనేవి ప్రస్తుతం వాడుకలో లేవు. అచ్చులు మళ్ళా తిరిగి హ్రస్వాలు, దీర్ఘాలు అని 2 రకాలుగా ఉంటాయి. హ్రస్వాలు అంటే ఒక మాత్రా కాలంలో, మాత్ర అంటే కనురెప్పపాటు కాలం, ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మొదటి అక్షరాలు, మొదటి ఆ, మొదటి ఈ, ఊ, రు, ఏ, ఓ వీటిని హ్రస్వాలు అంటారు. తర్వాత దీర్ఘాలు, 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. అవి ఆ, ఈ, ఊ అంటే రెండవ అక్షరాలు అన్నమాట. రెండవ ఆ, రెండవ ఈ, రెండవ ఊ, రెండవ ఏ, ఐ, ఓ, ఔ వీటిని మనము దీర్ఘాలు అని పిలుస్తాము. రెండవ రకం హల్లులు. ఈ హల్లులు అనేవి మనకి కా నుంచి మొదలయ్యి అక్ష వరకు ఉంటాయి. వీటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వీటిని గమనిస్తే చా, జా, బండీరా అక్షరాలు ప్రస్తుతం అయితే వాడుకలో లేవు. అక్షరమాలలోని హల్లులను మనం పలికేటప్పుడు 2 రకాల ధ్వనులు వినిపిస్తాయి. ఉదాహరణకు క్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. వీటిలో ఉక్ అనేది అసలైన హల్లు అవుతుంది. దీన్నే కకారము అని కూడా పిలుస్తాము. ఆ తర్వాత పలికే ఆ అనేది అచ్చు. అంటే సులువుగా ఉక్, గ్, చ్ అట్లా మనం పలకలేం కాబట్టి సులువుగా పలకటం కోసము హల్లుకి మనము అచ్చును కలిపి పలకటం జరుగుతుంది. ఇలా మనము హల్లుల్ని పలుకుతాము. నెక్స్ట్ టాపిక్ హల్లుల వర్గీకరణ. అచ్చులను ఎలా అయితే హ్రస్వాలు, దీర్ఘాలు అని వర్గీకరించడం జరిగిందో అలానే హల్లులను కూడా వర్గీకరించారు. ఈ వర్గీకరణ అనేది ఎలా జరిగింది అంటే ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లుల వర్గీకరణ జరిగింది. హల్లుల వర్గీకరణలో మొదటిది క, చ, ట, త, ప. కచడ తపలను పరుషాలు అంటారు. గజడ దబలను సరళాలు అంటారు. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో పరుషాలు, సరళాలు అనేవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దీనికి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కచట తప పరుషాలు అంటే పాకి కచట తపలో పా ఉంటుంది కాబట్టి అవి పరుషాలు అవుతాయి అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్లో ఉండే గజడ దబలు సరళాలు అవుతాయి. తర్వాత క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వీటిని అల్ప ప్రాణాలు అంటారు. అంటే గమనించినట్లయితే మనకి పరుషాలని, సరళాలని మొత్తాన్ని కలిపి అల్ప ప్రాణాలు అంటారు. అంటే ఇవి మనకి ఒత్తులు ఉండవు. మొదటి క, తర్వాత మొదటి గ, మొదటి చ, తర్వాత మొదటి జ. సో ఇట్లా ఒత్తులు లేని వాటన్నిటిని అల్ప ప్రాణాలు అంటారు. మరి ఒత్తులు ఉండే వాటిని అంటే రెండో ఖ, ఒత్తు ఖ, ఒత్తు ఘ, ఒత్తు ఛ, ఒత్తు ఝ ఇటువంటి వాటన్నిటిని మహాప్రాణాలు అంటారు, లేదా వర్గయుక్కులు అని కూడా అంటారు. వీటి మీద చాలా అప్లికేషన్ టైప్లో బిట్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా ఎక్కువ అవకాశం ఉంది బిట్స్ వచ్చే అవకాశం. సో కంపల్సరిగా మనం వీటిని నేర్చుకోవాలి. తర్వాత ఈ కవర్గము, చవర్గము వీటిల్లో చివరిలో వచ్చే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇఞ, ఇని, అణ, నా, మా వీటిని అనునాసికాలు అంటారు. అంటే ముక్కుతో పలికేవి అని. తర్వాత యా, రా, బండీరా, లా, వా, అల, లాను అంతస్తాలు అంటారు.
సింపుల్గా చెప్పాలంటే యారా లావా అలా వీటిని అంతస్తాలు అంటారు. తర్వాత స ష స హ వీటిని ఊష్మాలు అంటారు. ఊష్మము అంటే ఊది పలికేది. అంటే మనము ఈ అక్షరాలను పలికేటప్పుడు మనకి నోట్లో నుంచి గాలి వస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు. స ష స హ వీటిని ఊష్మాలు అంటారు. అయితే ఈ బండిరా అనే అక్షరాన్ని మాత్రం పాతకాలపు కావ్య భాషలో రాసేటప్పుడు మాత్రమే వాడారు, కానీ ప్రస్తుతం ఇది వాడుకలో లేదు. ఇప్పుడు బండిరా అక్షరానికి బదులుగా మనము రా అనే అక్షరాన్నే వాడటం జరుగుతుంది. నెక్స్ట్ అక్షరాలలోని 3వ రకం ఉభయాక్షరాలు. ఈ ఉభయాక్షరాలు అనేవి 3. అవి సున్నా, పూర్ణ బిందువు, అరసున్నా, సి ఆకారంలో ఉంటుంది, విసర్గ. ఈ 3 అక్షరాలను మనం అచ్చులతో ఉపయోగించవచ్చు, హల్లులతోనూ ఉపయోగించవచ్చు. అందుకే వీటిని ఉభయాక్షరాలు అంటే రెండిటితోనూ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఉభయాక్షరాలు అనే పేరు వచ్చింది. అరసున్నాకి ఎక్కువగా గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది, అట్లా అన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు. కింది వాక్యంలో పరుషాలను గీత గీసి గుర్తించండి అని. పరుషాలు అంటే కచట తపలు కాబట్టి కష్టపడిలో కా ఉంది, సో అది మన కా పా. కష్టపడిలో పా కూడా ఉంది కాబట్టి అది మనకి పరుషమే. చ పరుషం. తర్వాత తే అంటే ఇక్కడ తా ఉంది, ఫలితంలో తా ఉంది, తప్పకాలో తా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి పరుషాల కిందకి వస్తాయి. తర్వాత కింది మాటల్లో సరళాలతో మొదలైన మాటల్ని గుర్తించండి. సరళాలుతో అంటే సరళాలు అనేవి ఏంటి? గజడ దబలు. సో మొదటి పదం కనుక చూసుకున్నట్లయితే బలం, బాతో మొదలైంది, సో ఇది సరళాలతో మొదలవుతుంది. కలం, కలం అనేది మనకి పరుషం కాబట్టి కా పరుషం కాబట్టి సో ఇది కాదు. గాలి, గాలి ఇది కూడా మనకి సరళమే అవుతుంది. జలం సరళం. గజడ దబలన్నీ ఏవైతే ఉన్నాయో తర్వాత దళం సరళమే. తలుపు ఇది పరుషం అవుతుంది, కచడ తప, సో ఇది పరుషం అవుతుంది. కాలు పరుషం అవుతుంది. డబ్బు గజడ దబలో డా ఉంది కాబట్టి ఇది సరళం అవుతుంది. నెక్స్ట్ది కింది మాటల్లో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అంటే యా, రా, లా, వా, అలా వీటిని అంతస్తాలు అంటారు. సో మొదటిది యమున, యమునాలో యా ఉంది, అంతస్థం. నెక్స్ట్ది కారం, కారంలో రా ఉంది, అంతస్థం. పాలు, దీంట్లో అసలు అంతస్థం అనేది పాలులో లు ఉంది, లు లా ఇది అంతస్థం. నెక్స్ట్ అంటే లా అనేది ఒకటే అంతస్థం అవుతుంది కానీ లు అంతస్థం అవ్వదు మళ్ళీ, కాబట్టి ఇది కాదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం ఇక్కడ. నెక్స్ట్ వంకరలో వా అంతస్థం. వేల అల అంతస్థం. తర్వాత కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. భాషను, దానిలో ష ఊష్మం. మాట్లాడే సహజ శక్తిలో స. కుంటిస మెలికస, సహజ శక్తిలో కుంటిస ఉంది, మెలికస ఉంది, సో ఈ రెండు ఊష్మాలు అవుతాయి. మనుషులందరికీ ఉంటుంది, ఇక్కడెక్కడ ఊష్మాలు లేవు. సో మొత్తం మీద ష, స, స ఇవి ఊష్మాలు అవుతాయి. సో ఫ్రెండ్స్, చివరగా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి కింద గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడు వీడియోస్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారో లేదో ప్లీజ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.